నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా గురుగ్రహము అనేటువంటి ఆయన మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారము అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతువుల యొక్క సంచారములు రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంకా చూసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అంటే జూలై 16వ తారీఖు దగ్గర నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూలై 27వ తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచారం చేయడం, 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇందులోనే భాగంగా మనం చూస్తే బుధగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోనే జూలై మాసం అంతా సంచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా ఈయన వృషభ రాశిలో సంచారం చేయడం, 26వ తారీఖు జూలై దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఈ యొక్క గ్రహ సంచారము ఆధారంగా కుంభరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో వీళ్ళ యొక్క మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం చూస్తే కనుక మేజర్గా కుంభరాశి వాళ్ళకన్నీ కూడా ఫేవరబుల్ టైం అని చెప్పొచ్చు. 4 నుంచి 5 ప్లానెట్స్ చాలా బాగా ఫేవరబుల్గా మీకు పరిస్థితులు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కానీ జాగ్రత్తలు అన్నీ మనం డీప్గా మాట్లాడుకుంటే ఒక్కొక్క గ్రహం కోసం ఒకసారి చూద్దాము. మేజర్గా రవి బలము అనేటువంటిది చూస్తే 16వ తారీఖు దాటిన తరువాత నుంచి మీకు రవి బలము అనేటువంటిది చాలా బాగుంటుంది. అంటే ప్రతి పని కూడా అనుకున్న సమయానికి పూర్తవడము, చాలా చాకచక్యంగా ప్రతి సమస్యని మీరంతటా మీరే సాల్వ్ చేసుకోవడం, రాజకీయ నాయకులకి మంచి పదోన్నతి, రికగ్నైజేషన్, లేకపోతే అభినందనలు, ప్రశంసలు ఇవన్నీ కూడా కలగడము. తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా, ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులుండి అవి సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళైనా 16వ తారీఖు తర్వాత మీకు చాలా బాగా ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉండి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా 16th తర్వాత నుంచి చాలా బాగుంటాయి. మీరు కూడా కుంభరాశి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే 100% మీరు 16వ తారీఖు తర్వాతనే మీ జీవితంలో ప్రధానమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి తీసుకోండి. 16వ తారీఖు లోపు అస్సలు వద్దు. సో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. అదేవిధంగా కుజగ్రహ సంచారము అనేటువంటిది అంత గొప్పగా యోగ్యంగా లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కలహప్రీతి, అంటే ఏదైనా చిన్న చిన్న వాహన ప్రమాదములు, గొడవలు, తగాదాలు, భూ వివాదాలు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకుంటే, ఒక భూమిని కొనాలి అనుకుంటే, లేదా భూమిని అమ్మాలి అనుకుంటే, గృహ నిర్మాణాలు ప్రారంభం చేయాలన్నా ఈ మాసంలో చేయొద్దు. దీనివల్ల చాలా రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ కలహాలకి, తగువులకి తావివ్వకుండా ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ లౌక్యంగా వెళ్ళడం మనశ్శాంతికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పచ్చు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు, క్రీడాకారులు, తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కాస్త ఇంకా ఓపిక పట్టాలి అని చెప్పచ్చు. ఇంకొక 2 మాసాల తర్వాత కుజుడు మీకు చాలా బాగా యోగిస్తాడు. ఆ తర్వాత నుంచి అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, సక్సెస్ అనేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తారు. ఇవన్నీ కూడా కుజుడి యొక్క బలం పెరిగిన తర్వాతనే మీ లైఫ్లో కలుగుతాయని చెప్పచ్చు. అయితే బుధుడి యొక్క సంచారాన్ని గమనించండి. బుధగ్రహ సంచారం చాలా బాగుంది. ఎస్పెషల్లీ బుధగ్రహ సంచారం బాగుంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే సంతాన ప్రాప్తి. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో 100% మీకు సంతాన యోగం ఉంది. మీకు చాలా బాగా శుభవార్త ఈ మాసంలోనో పై మాసంలోనో వింటారు 100%. బంధువుల దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నారంటే దాంట్లో కూడా మంచి ఉపశమనము, సొల్యూషన్ అనేటువంటిది కూడా చూసే యోగం కనబడుతుంది. అండ్ ఎస్పెషల్లీ నరముల బలహీనత కానీ, నీరసము కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఈ సొల్యూషన్ కూడా, మంచి ట్రీట్మెంట్ దొరకడం కూడా మీకు బుధుడి యొక్క బలం పెరగడం వల్ల ఈ మాసంలోనే చూస్తారు. అండ్ ఈవెన్ స్టాక్స్, షేర్స్ ట్రేడర్స్ కూడా ఈ మాసంలో చాలా బాగా లాభాలు చూస్తారని చెప్పచ్చు. అండ్ గురుబలం కూడా అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి పంచమంలో గురుడు ఎప్పుడైతే బాగా యోగిస్తున్నారో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సంతాన యోగం కలుగుతుంది, ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి, మంచి పేరు తెచ్చుకుంటారు,
పెంచుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగ ప్రాప్తి, నూతన అవకాశములు, నూతన యోగములు, నూతన బిజినెస్ వ్యాపార ప్రయత్నములు అన్నీ కూడా సక్సెస్ చూసేటువంటి అవకాశము కుంభరాశి వాళ్ళకి చాలా బాగా కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే శని అనేటువంటి సంచారం బాగాలేదు. ఎందుకు? ఆయన ఏలినాడు శనిలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి రుణ బాధలు, ఎక్కడైనా అప్పు తీసుకురావడం, దాంతో కాలం గడపడం, కాళ్ళు, మోకాళ్ళు అండ్ పాదాలకి సంబంధించి, పిక్కలకు సంబంధించి, కీళ్ల వాతములు, ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏదైనా రావడం, లేదా ఏదైనా పని మీద తరచూ తిరిగి అలసిపోయే పని మీద చాలా ఇబ్బంది, అంటే ఒక చికాకు, నీరసం లాంటివి చూడడం, సో ఇలాంటివి అసంతృప్తి అనేటువంటిది కూడా ఫేస్ చేయడం ఈ శని యొక్క సంచారం బాలేకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు పెడుతుంది అని చెప్పచ్చు. అయితే మిడ్ ఏజ్ దాటిన వాళ్ళైతే కుంభరాశి వాళ్ళు కాస్త ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మనం చెప్పుకోవచ్చు. లగ్నంలో రాహుగ్రహ సంచారం అంత యోగ్యంగా లేదు. దీని మూలాన దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి బడలిక, అలసట వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు, ఆరోగ్య భంగము, ఇలాంటివి, డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడము, సో ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో దూరపు ప్రయాణాలు చేసినప్పుడు కూడా ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా కేతుగ్రహ సంచారం కూడా అంత యోగదాయకంగా లేదు కాబట్టి మనశ్శాంతిగా ఉండడం కోసము, అంటే ఈ టెన్షన్లు, ప్యానిక్ సిచ్యువేషన్స్ని వాటిని అవాయిడ్ చేయడం కోసము మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు. సో కుంభరాశి వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా ఓవరాల్గా చూస్తే మంచి ఫేవరబుల్ టైమే కనబడుతుంది, అబోవ్ యావరేజ్గా కనబడుతుంది. కాబట్టి కంపల్సరీ మీ ఇంట్లో ఉండేటువంటి కులదైవానికి ఎక్కువగా ఆరాధన చేయడం, ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయడం, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. పర్సనల్ చార్ట్ మీ లైఫ్ మీద 60% ప్రభావితం అవుతుంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి దోషాలకి పరిహారం చేసుకొని, ఎందుకంటే ఇక్కడ గురుబలం చాలా బాగుంది మీకు. సో ఏంటి అంటే మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక అద్భుతమైన అభివృద్ధి బాట పడతాయి. కాబట్టి పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఎక్స్ట్రాడినరీ రాజయోగాలు అనేటువంటివి చూస్తారు. అండ్ ఈ మాసంలో ఎస్పెషల్లీ మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజు గురువారం చాలా బాగా కలిసి వస్తుంది. నెంబర్ 5 అనేటువంటిది బాగా కలిసి వస్తుంది. మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ రెండు కూడా లక్కీ కలర్స్ గా మీకు నిలుస్తాయి అని చెప్పొచ్చు. అయితే పర్సనల్ చార్ట్ లో చాలా డిఫరెంట్ గా మీకు మాత్రమే యూనిక్ గా ఉండేటువంటి పొజిషన్స్ చాలా ఉంటాయి. చాలా మందికి జాతకంలో రాజయోగం ఉన్నా, గొప్ప యోగాలున్నా ఉన్నాయని తెలియక వాటిని సద్వినియోగం చేసుకునే మార్గం తెలియక, ఒక గైడెన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఏలినాడు శని ఉంది కదా అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా పర్సనల్ చార్ట్ చూసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని పర్సనల్ చార్టే సమన్వయం చేస్తూ మీకు ఏ కష్టం ఉన్నా, ఏ కోరిక ఉన్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి గొప్ప భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.